ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. దేవుళ్ళకి ఏ మాలని వేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి దేవుని మంత్రాలు చదువుతూ పూజలు చేస్తాము. అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయలు తీసుకువెళ్తాము. ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ విశేషమైన పుణ్య ఫలితం దక్కాలంటే కొన్ని ప్రత్యేక మాలలను తయారు చేసి దేవుని పటాలకు వేసిన దేవాలయానికి తీసుకువెళ్ళి దేవునికి సమర్పించిన దేవతలు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు. దైవానుగ్రహం సులభంగా పొందాలి అనుకునేవారు దేవునికి ఎలాంటి మాలలు సమర్పించాలి, ఏ మాలను సమర్పిస్తే ఎలాంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన మాలలో తులసి మాల, ఆకుల మాల ఒకటి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులను మాలగా కట్టి విష్ణుమూర్తి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయతో పాటుగా తులసి మాలను తీసుకెళ్ళండి. అదేవిధంగా తామర పూల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి, అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. మల్లెపూలు సువాసనతో కూడి ఉంటాయి. మల్లెల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చామంతి పూలను మాలగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించండి. మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అలాగే చాలామంది ఇళ్లలో శుభకార్యాలు సరిగ్గా జరగవు, ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. అలాంటి వారు మామిడాకుల తోరణాలను విష్ణుమూర్తికి సమర్పించండి. శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి. మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే చాలు, మన ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఎర్ర గులాబీల పూల మాలను మాలగా కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి తామర పూలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక అత్యంత శక్తివంతమైన మాలలో యాలకుల మాల ఒకటి. 21 యాలకులను దారానికి తెచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు మట్టి గాజులను దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. ఆడవారికి దీర్ఘ సుమంగళ ప్రాప్తి సిద్ధిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నిమ్మకాయలను తీసుకెళ్ళండి. నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. ఎర్రమందారం, గులాబీ పూలు ఇలాంటి పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే విపరీతమైన ధనాకర్షణ, సంపద పెరుగుదల, అలాగే వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. ఇక అప్పుల సమస్యతో ఇబ్బంది పడేవారు మల్లెపూల మాలను లక్ష్మీదేవికి సమర్పించండి. అప్పుల సమస్యలన్నీ క్రమంగా తీరిపోతాయి. లక్ష్మీదేవికి తులసి మాలను సమర్పిస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి ఐశ్వర్యంతో పాటుగా ఆరోగ్యాలు కలుగుతాయి. ఇక శివుడికి పూజ చేసేటప్పుడు భక్తులు వివిధ రకాల మాలలను సమర్పిస్తారు. శివుడికి సమర్పించాల్సిన మాలలు, వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివునికి అత్యంత ప్రీతికరమైన మాలలో రుద్రాక్ష మాల ఒకటి. శివుని కన్నీటి బిందువుల నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి.
రుద్రాక్షమాలను శివునికి సమర్పిస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత, దీర్ఘాయుషు లభిస్తుంది. శివుని పూజలో తప్పనిసరిగా బిల్వపత్రాలు ఉండాలి. బిల్వపత్రాలను త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తాం కాబట్టి శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక జిల్లేడు పూలు శివునికి ఇష్టమైనవి. జిల్లేడు పూలతో శివునికి పూజ చేస్తే మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది. ఇంకా శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పువ్వు ఒకటి. ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు. నందివర్ధన పుష్పాలు శివునికి ప్రీతికరమైనవి. నందివర్ధన పుష్పాలను శివునికి సమర్పిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు, శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టు ఆకులను మాలగా కట్టి శివునికి సమర్పించండి. జాతక దోషాలు తొలగి సంతోషంగా ఉంటారు. గరికకు చాలా ప్రాధాన్యత ఉంది. శివునికి సమర్పిస్తే అకాల మృత్యువు తొలగిపోతుంది. హిందూ మతంలో గణపతికి ప్రథమ పూజ్యుడు. సకల శుభాలను ప్రసాదించే దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు. గణపతికి సమర్పించవలసిన మాలలు, వాటి వల్ల కలిగే ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. గణపతికి అత్యంత ప్రీతికరమైనది గరికమాల. 21 గరిక పోచలను మాలగా కట్టి వినాయకునికి సమర్పిస్తే ఆ గణపతి వెంటనే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు. అలాగే దీర్ఘాయుషు, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. గణపతికి అత్యంత ఇష్టమైన పూలలో ఎర్రటి మందార పూలు ఒకటి. కాబట్టి మందార పూల మాలను గణపతికి సమర్పిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి. జాజిపూలు సువాసన భరితంగా ఉంటాయి. జాజిపూల మాలను గణపతికి సమర్పిస్తే కుటుంబంలో గొడవలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే మీకు కష్టాలు ఉంటే వెంటనే తొలగిపోయి కోరిన కోరికలను నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించి, అలాగే శనగలను నానబెట్టి 108 శనగలను దారానికి గుచ్చి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే జాతక దోషాలు తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే విధంగా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.